హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ టెక్ పాఠశాల. మీరు కనుక ఫస్ట్ టైం మన ఛానల్ యొక్క వీడియోస్ చూసినట్లయితే ఈ వీడియో కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ అనే బటన్ కనిపిస్తుంది. ఆ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయండి. అలాగే పక్కన బెల్ మీద టాప్ చేసి ఆల్ మీద నొక్కండి. దీని ద్వారా ఎప్పటికప్పుడు మన ఛానల్ యొక్క లేటెస్ట్ అప్డేట్స్ అనేది మీరు మీ మొబైల్లో పొందగలరు. ఇక ఏమాత్రం ఆలోచన చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం. సో ఫ్రెండ్స్, ఈ 2025లో మీకు ఏంటంటే ఈపీఎఫ్ఓలో మెయిన్గా ఒక ఇంపార్టెంట్ టాపిక్ గురించి చెప్పబోతున్నాను. అదే ఈపీఎఫ్ఓ ఎగ్జిట్ గురించి. ఈపీఎఫ్ఓ ఎగ్జిట్ అనేది చాలా చాలా ముఖ్యం ఫ్రెండ్స్. మనకి ఈపీఎఫ్ఓ ఎగ్జిట్ అనేది ఎందుకంటే మెయిన్గా ఏంటంటే మీరు ఒక కంపెనీ నుంచి ఇంకో కంపెనీ మారినప్పుడు ఆ కంపెనీలో ఉన్న అంటే ప్రీవియస్ కంపెనీలో ఉన్న మనీ అంతా కొత్త కంపెనీలోకి రావాలంటే ఖచ్చితంగా మీరు ఈపీఎఫ్ఓ ఎగ్జిట్ డేట్ అనేది అప్డేట్ చేయాలి. అప్డేట్ చేయకపోతే మాత్రం ప్రీవియస్ కంపెనీలో ఉన్న మనీ కొత్తగా ఏదైతే మీరు న్యూగా చేరబోతారు కదా ఆ కంపెనీలోకి అయితే రావు. ఆ ఈపీఎఫ్ఓ అప్డేట్ చేస్తేనే మీకు అనేది ఆ మనీ వస్తుంది. అలాగే రిటైర్మెంట్ అయిన తర్వాత కూడా మీరు డబ్బులు తీసుకోవాలన్నా కానీ, లేదు మధ్యలో ఎప్పుడన్నా మీకు ఏమైనా యాక్సిడెంట్లు అయినప్పుడు కానీ, నార్మల్గా వేరే సందర్భంలో కానీ డబ్బులు తీసుకోవాలన్నప్పుడు కూడా ఈపీఎఫ్ఓ ఎగ్జిట్ చాలా సందర్భాల్లో ఉపయోగపడుతుంది. బట్ కొన్ని సందర్భాల్లో మాత్రం పర్లేదండి. ఏంటంటే ఈపీఎఫ్ఓలో విత్డ్రాల్ అని పెడతాం, జస్ట్ పార్షియల్ విత్డ్రాల్ అంటారు కదా, ఫామ్ ఐడియా లేదు ఎగ్జాక్ట్గా. నార్మల్ విత్డ్రాల్ పెట్టినప్పుడు అవసరం లేదు, కానీ ఎప్పుడైతే ఫుల్ విత్డ్రాల్ కానీ, మీరు రిటైర్మెంట్ చేసినప్పుడు కానీ, లేదు మీకు డిసేబిలిటీ అయ్యి మొత్తం అసలు మీరు అంటే ఎక్కడ వర్క్ చేయకుండా ఒక 6 months 10 months అలా ఉంటారు కదా కంటిన్యూగా, అలా ఉన్నప్పుడు మీరు ఆ ఈపీఎఫ్ఓలో ఉన్న డబ్బులన్నీ తీసుకోవాలంటే మాత్రం ఖచ్చితంగా ఈపీఎఫ్ఓ ఎగ్జిట్ అనేది మ్యాండేటరీ అండి. ఆ మ్యాండేటరీ కాబట్టి మీకు చెప్తున్నాను. అది చాలాసార్లు ఏంటంటే కొన్నిసార్లు మనకు పాత కంపెనీలో ఉన్న హెచ్ఆర్ వాళ్ళు చేయమన్నా కూడా చాలాసార్లు చేయరు. సో ఎందుకంటే ఇది రీసెంట్గా మా ఫ్రెండ్కి ఒకరు జరిగింది ఫ్రెండ్స్. వాళ్ళు ఎందుకు ఒక 6 months అయిపోయినా కూడా వాళ్ళు రెగ్యులర్గా ఫాలోఅప్ చేసిన రేపు చేస్తాం ఆఫ్ చేస్తాం వల్ల లేట్ అయింది. సో నేను చెప్పాను అతనికి, సో తనే చేసుకున్నాడు. ఇప్పుడు కొద్దిగా అయితే అతని టెన్షన్ తగ్గింది. ఫస్ట్ థింగ్ ఏంటంటే పాత కంపెనీలో ఉన్నామని కొత్త కంపెనీలోకి అయితే వచ్చేస్తాయి. సో అందుకోసం చెప్తున్నాను, మీరు కూడా ఈపీఎఫ్ఓ ఎగ్జిట్ మీరు చేసుకోవచ్చు. కాకపోతే కొన్ని కండిషన్స్ అయితే ఉన్నాయి. ఆ కండిషన్స్ అంటే మీట్ అయితే మాత్రమే పాసిబుల్ అవుతుంది, మిగతా సందర్భాల్లో రావు. ఎందుకంటే అది కొన్ని కారణాలు, టెక్నికల్ కారణాలు కావచ్చు, కొన్ని వేరే వేరే విషయాలు ఉన్నాయి. అవి నేను వీడియోలో వెళ్తూ ఉంటే చెప్తాను. ఫస్ట్ మీరైతే మీ ఈపీఎఫ్ఓ పోర్టల్లో లాగిన్ అవ్వండి. మీరు ఈపీఎఫ్ఓ పోర్టల్ లాగినాక మీకు ఇక్కడ అయితే చాలా చాలా డీటెయిల్స్ అయితే కనిపిస్తాయండి. మీరు ఇవన్నీ తర్వాత చేసుకోవచ్చు. కంపల్సరీగా ఏంటంటే ఈపీఎఫ్ఓ ఎగ్జిట్ అండ్ ఈపీఎఫ్ఓ నామినేషన్ అండ్ మీ డీటెయిల్స్, ప్రొఫైల్ ఇన్ఫర్మేషన్ డీటెయిల్స్ అంటారు. ఇక్కడ చూడండి, ఇక్కడ ఆధార్ కార్డ్, బ్యాంక్, పాన్, మొబైల్, ఈమెయిల్ ఇవి ఉన్నాయి కదా, అవన్నీ ఖచ్చితంగా అప్డేట్ చేసుకోవాలండి. ఖచ్చితంగా అప్డేట్ చేసుకుంటేనే మీకు ఎప్పుడైనా విత్డ్రాల్ పెట్టినప్పుడు మాత్రం అమౌంట్ వస్తుంది. ఇప్పుడు మార్క్ ఎగ్జిట్ కింద ఈపీఎఫ్ఓ మార్క్ ఎగ్జిట్ గురించి చెప్తున్నాను. ఇక్కడ చూడండి, మేనేజ్కి వెళ్ళాక ఈపీఎఫ్ఓ మార్క్ ఎగ్జిట్ అని ఉంటుంది, అక్కడ దాన్ని అయితే క్లిక్ చేయండి. ఎప్పుడైతే మీరు కంపెనీ మారుతారో ప్రీవియస్ కంపెనీ యొక్క డీటెయిల్స్ అయితే ఇక్కడ కనిపిస్తాయి, అది చూడండి. సో ఇప్పుడు నేను ఒక ప్రీవియస్ కంపెనీ ఇక్కడ సెలెక్ట్ చేసుకుంటాను. సో ఇక్కడ చూడండి, ప్రీవియస్ కంపెనీ యొక్క డేట్ అనేది ఎగ్జిట్ కాలేదు. ఎందుకంటే నేను ప్రజెంట్ అదే కంపెనీలో వర్క్ చేస్తున్నా కాబట్టి నాకు ఇక్కడ డేట్ ఆఫ్ ఎగ్జిట్ అయితే చూపించదు. సో ఇక్కడ డేట్ ఆఫ్ ఎగ్జిట్ కెన్ ఓన్లీ బీ అప్డేటెడ్ ఆఫ్టర్ 2 months ఆఫ్ లాస్ట్ కాంట్రిబ్యూషన్ మేడ్ బై దిస్ ఎంప్లాయర్. అంటే ఇప్పుడు మీ పీఎఫ్ ఖాతాలో డబ్బులు వేస్తారు కదా, అంటే మీ ఎవరైతే ప్రీవియస్ కంపెనీ ఉంటుందో ఆ యజమాని మీ పీఎఫ్ ఖాతాలో డబ్బులు వేసి అంటే స్టాప్ చేసిన 2 months తర్వాత మాత్రమే నువ్వు ఇక్కడ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అప్పటి వరకు మాత్రం మీరు ఇక్కడ డేట్ ఆఫ్ ఎగ్జిట్ చేయడానికి అవకాశం అయితే ఉండదు. ఇంకొక కండిషన్ ఏంటంటే, మీరు డేట్ ఆఫ్ ఎగ్జిట్ చేస్తున్నప్పుడు కొన్నిసార్లు ఏంటంటే మీకు ఇప్పుడు చూపిస్తాను. ఈ సర్వీస్ డీటెయిల్స్ దగ్గర చూడండి, ఇక్కడ కొన్ని కంపెనీలకు డేట్ ఆఫ్ ఎగ్జిట్ ఉంది, కొన్ని కంపెనీలకు డేట్ ఆఫ్ ఎగ్జిట్ లేదు. కానీ ఈ డేట్ ఆఫ్ ఎగ్జిట్ చూడండి, ఎగ్జాక్ట్గా డేట్ ఆఫ్ ఎగ్జిట్ కానీ డేట్ ఆఫ్ ఎగ్జిట్ విత్ ఈపీఎఫ్ కానీ ఈపీఎస్ కానీ సేమ్ ఉంటాయి చూడండి. అంటే ఒకే మంత్ ఉంటుంది, ఒకే డేట్ కూడా ఉంటుంది. సో ఇక్కడ చూడండి, సో ఇప్పుడు ఇక్కడ వేరే కంపెనీ చూడండి, నాట్ అవైలబుల్ అని ఉంటుంది. ఈ నాట్ అవైలబుల్ ఎందుకంటే మీరు ఒకవేళ కంటిన్యూ చేస్తే మాత్రం నాట్ అవైలబుల్ అని వస్తుంది. లేదు మీరు కంపెనీ మానేసి 1 month అయితే మాత్రం అలానే వస్తుంది. 2 months అయినా కూడా అలా వస్తుంది. కానీ 2 months దాటిన తర్వాత అప్పుడు మీకు ఇక్కడ మేనేజ్కి వెళ్ళి మార్క్ ఎగ్జిట్ క్లిక్ చేస్తే మాత్రం అప్పుడు ఆప్షన్ కనిపిస్తుంది. ఇప్పుడు అది చూపిస్తాను మీకు.
కానీ ఈ డేట్ కొన్నిసార్లు మీకు తెలవనప్పుడు ఏంటంటే మీరు మీ ఈపీఎఫ్ఓ ఏదైతే ఈపీఎఫ్ డాక్యుమెంట్ ఉంటుందో దాన్ని డౌన్లోడ్ చేసుకొని మీరు అంటే మీకు ఏదైతే ఈపీఎఫ్ డౌన్లోడ్ చేసిన పీడిఎఫ్ డాక్యుమెంట్లో లాస్ట్కి ఎప్పుడు పడిందో మీకు ఒక డేట్ కనిపిస్తుంది. దాన్నే డేట్ని ఇక్కడ రిప్లికేట్ చేయండి. అంటే 2025 జనవరి ఉంది కదా, 2025 జనవరి 10 అని సేమ్ ఆ డేట్ ఎంచుకుంటే సరిపోద్ది. మీకు నేను అప్లై చేస్తుంటే మీకు కనిపిస్తుంది. మీరు చెప్పాను కదా ఇంతకుముందు, మీరు ఏదైతే 2 months మీ కంపెనీ మానేసిన 2 months తర్వాత అప్డేట్ అవుతుంది, అప్డేట్ చేసినప్పుడు ఆ కంపెనీ ఎంచుకుంటే మీకు ఇట్లా కనిపిస్తుంది. ఆ కంపెనీ ఎంచుకున్న తర్వాత డేట్ ఆఫ్ ఎగ్జిట్ మీద క్లిక్ చేస్తే మీకు ఇలా వస్తుంది ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి, అవన్నీ ఉంటాయి. డేట్ ఆఫ్ బర్త్ ఉంటుంది, డేట్ ఆఫ్ జాయినింగ్ ఉంటుంది ఈపీఎస్లో. అది ఓకే అండి. మీరు డేట్ ఆఫ్ ఎగ్జిట్ అంటే లాస్ట్ కంపెనీలో మీకు ఎప్పుడైతే పిఎఫ్ అమౌంట్ పడిందో లాస్ట్ అమౌంట్ ఆ మంత్ సెలెక్ట్ చేసుకోండి. కొన్నిసార్లు సమ్టైమ్స్ కనుక మీరు ఆ పిఎఫ్లో లాస్ట్ మంత్ ఏదైతే ఉందో ఇక్కడ చూపించే మంత్ కానీ డిఫరెన్స్ ఉంటే అప్పుడు మీ హెచ్ఆర్ని అయితే కాంటాక్ట్ చేయొచ్చు. లేదు ఫస్ట్ మీకు సేఫ్టీ కోసం అయితే ఫస్ట్ మీరు హెచ్ఆర్ని కాంటాక్ట్ చేయండి. హెచ్ఆర్ వాళ్ళు ఒకవేళ అప్డేట్ చేయకపోతే మీరు చేసుకోవచ్చు. బట్ మంత్ డిఫరెంట్ ఉంటే మాత్రం ఖచ్చితంగా హెచ్ఆర్ వాళ్ళు చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు మెయిన్గా అక్కడ అప్డేట్ చేయాలి. యాక్చువల్లీ ఈ రెస్పాన్సిబిలిటీ కూడా మార్క్ ఎగ్జిట్ కూడా వాళ్ళదే అండి. కాకపోతే ఏంటంటే మనకు కొన్ని కంపెనీలు ఏం చేస్తున్నాయంటే ఇబ్బంది పెడుతున్నాయి కాబట్టి ఆ దృష్టిలో మనకు కూడా ఇచ్చారు. బట్ మంత్ డిఫరెన్స్ ఉంటే మాత్రం మీరు ఖచ్చితంగా మీ హెచ్ఆర్ని అయితే కాంటాక్ట్ అవ్వండి. ఇక్కడ పర్టికులర్ ఏదైతే మంత్ మీకు క్రెడిట్ అయిందో లాస్ట్ మంత్ ఆ మంత్ సెలెక్ట్ చేసుకుని ఒక పర్టికులర్ డేట్ సెలెక్ట్ చేసుకోండి. మళ్ళీ రీసెలెక్ట్ డేట్ కూడా కరెక్ట్గా ఎంచుకోండి. ఇక్కడ రీజన్ చూడండి, రీజన్ వచ్చేసి రిటైర్మెంట్ ఉంది, సూపర్ యాన్యుయేషన్ ఉంది, పర్మనెంట్ డిజేబుల్మెంట్ ఉంది, సెషన్ షార్ట్ సర్వీస్ ఉంది. సెషన్ షార్ట్ సర్వీస్ అంటే ఏం లేదు ఫ్రెండ్స్, మీరు ఏంటంటే ఒక కంపెనీ నుంచి ఇంకో కంపెనీకి మారినప్పుడు సెషన్ షార్ట్ సర్వీస్ అని అంటారు, అది ఎంచుకోవచ్చు. లేదు పర్మనెంట్ డిజేబుల్ అంటే మీకు ఏదైనా యాక్సిడెంట్ అయినప్పుడు మీరు ఏంటంటే కొన్ని కార్యాల వల్ల ఒక ఏడాది పాటు 2 నెలల 6 to 12 months మీరు గ్యాప్ వస్తుంది కదా, అప్పుడు మీకు అవసరం ఉంటుంది కాబట్టి పర్మనెంట్ డిజేబుల్మెంట్ అంటే పెట్టుకోండి. అలాగే ఇక్కడ చూడండి, ఆ సెలెక్ట్ డేట్ అంటే రీసెలెక్ట్ డేట్ మాత్రం సేమ్ ఉండాలి, అది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఆ తర్వాత ఇక్కడ చెక్ బాక్స్ ఉంది, చెక్ బాక్స్ మీద క్లిక్ చేసి రిక్వెస్ట్ ఓటీపీ మీద క్లిక్ చేస్తే మీకు ఓటీపీ వస్తుంది. ఓటీపీని అయితే వెరిఫై చేయండి. ఇక్కడ మీకు ఏంటంటే పాపప్లో ఏమైతే అడుగుతుందంటే మీరు పాయింట్స్ రీడ్ చేశారా లేదని అడుగుతుంది. అప్పుడు ఎస్ అని క్లిక్ చేయండి. మళ్ళీ ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత మళ్ళీ కింద చెక్ బాక్స్ మళ్ళీసారి ఉంటుంది, ఐ హ్యావ్ రీడ్ ద బిలో పాయింట్స్ కేర్ఫుల్ అని ఉంటుంది. అది క్లిక్ చేసిన తర్వాత సబ్మిట్ మీద కొడితే డేట్ ఆఫ్ మార్క్ ఎగ్జిట్ డేట్ అప్డేట్ అని ఉంటుంది. మళ్ళీ అంటే మీకు పాపప్ లాగా వస్తుంది. ఆ పాపప్ని కూడా క్లిక్ చేస్తే మీకు ఏంటంటే మీ పిఎఫ్ డేట్ అయితే అప్డేట్ అయిపోతుంది. ఇక్కడ చూడండి, వన్స్ అయిపోయిన తర్వాత ఇక్కడ మీకు ఇలా కనిపిస్తుంది. డేట్ ఆఫ్ ఎగ్జిట్ వచ్చేసి ఎప్పుడు ఉందనేది మీకు ఇక్కడ కనిపిస్తుంది. సో సేమ్ మంత్ సేమ్ ఉండాలి, సేమ్ డేట్ కూడా ఉండాలి. రీజన్ వచ్చేసి అంటే మీకు రీజన్ సెషన్ షార్ట్ సర్వీస్ అంటే ఒక కంపెనీ నుంచి ఇంకో కంపెనీకి మారినప్పుడు అండి. లేదు మీకు యాక్సిడెంట్ అయినప్పుడు మాత్రం పర్మనెంట్ డిజేబిలిటీ పెట్టుకోవచ్చు. సో ఇట్లా అయితే మీరు మీ ఈపీఎఫ్ ఖాతాలో డేట్ ఆఫ్ మార్క్ ఎగ్జిట్ అనేది మీరే చేసుకోవచ్చు. బట్ ఫస్ట్ టైం మాత్రం చేసేటప్పుడు మాత్రం ఖచ్చితంగా మీ హెచ్ఆర్ని అయితే అడగండి. వాళ్ళు చేస్తారు మోస్ట్లీ, వాళ్ళు చేయకపోతే మీరు చేసుకోండి. సో ఇది ఫ్రెండ్స్ మీకు ఇవాళ ఈ వీడియోలో చెప్పాల్సింది. కొద్దిగా లెంత్ ఎక్కువైనా కానీ మీకు ఏంటంటే ఇన్ఫర్మేటివ్గా ఉంటుందని ఎక్కువ పాయింట్స్ చెప్పాను ఫ్రెండ్స్, ఎందుకంటే చాలామంది నాకు ఈ పాయింట్స్ అడుగుతున్నారు కాబట్టి. సో ఇది ఫ్రెండ్స్ మీకు ఇవాళ ఈ వీడియోలో చెప్పాల్సింది. మీకు కనుక ఈ వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ ప్రతి ఒక్కరికైతే షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, హ్యావ్ ఎ నైస్ డే, బై బాయ్.